భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కుతుబ్ మినార్ని కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు. నేటికి ఢిల్లీ ఆకాశంలో సగర్వంగా నిలుచుంది. అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించిన అలై దర్వాజా మరియు గియాజుద్దీన్ తుఘలక్ కట్టించిన తుఘలకాబాద్ కోట వారి కళా సంపదకు నిదర్శనం. మొఘల్ కాలంలో ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన తాజ్ మహల్ మరియు ఢిల్లీ ఎర్రకోట, జామా మసీదు వీటిని షాజహాన్ నిర్మించాడు. ఇప్పటికీ దేశ పర్యాటక రంగంలో అత్యంత కీలకమైనవి. హుమాయూన్ సమాధి, దీనిని హుమాయూన్, అలాగే బాద్షాహీ మసీదు, దీనిని ఔరంగజేబ్ నిర్మించాడు. నాటి శిల్పకళా వైభవానికి ఇవి కూడా నిదర్శనాలు. ఇక తెలంగాణలో చూసుకుంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన చార్మినార్, గోల్కొండ, మక్కా మసీదు ఇవి మన భాగ్యనగరానికే గుర్తింపును తీసుకొచ్చాయి. చివరగా ఉస్మానియా యూనివర్సిటీ, హైకోర్టు మరియు ఫలక్నుమా ప్యాలెస్లు వీటిని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించాడు. నేటికి ఇవన్నీ కూడా మనకు గర్వకారణం. చివరగా మతాలు వేరైనా పాలకులు ఎవరైనా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఈ అద్భుతమైన నిర్మాణాల గురించి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి.